పోనీ లోక్నాథ్కి ఫోన్ చేస్తే? ఈ డీల్ మనకి రావాలన్నా, నా మీద నమ్మకం కలగాలన్నా ఇంకో దారి లేదు నాకు. ఫోన్ చెయ్యక తప్పదు. అత్తయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే? ఏమైంది మేడం? నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. సారీ సార్, మేము మీ డీల్ని ఓకే చేసుకోలేకపోతున్నాం. చిన్న అమౌంట్కే చెక్ పవర్ ఉన్న మీరు ఇంత పెద్ద అమౌంట్ వేస్తే నవ్వొచ్చింది మేడం. ఈ కోపం మేనేజర్ మీదో మరొకరి మీదో కాదు, నా మీద నాకే కోపంగా ఉంది. పెళ్లి చేసుకున్నాను, ఇంట్లోకి చేరాను అనుకున్నట్టే కంపెనీ ఆఫీస్ వరకు వచ్చాను, కానీ ఇక్కడే ఆగిపోయాను. ఏ అధికారమో హక్కు లేకుండా ఇంట్లో ఉంటే ఏంటి, ఆఫీస్లో ఉంటే ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక మేనేజర్ నాకు చెక్ పవర్స్ లేవని నన్ను చూసి కామెంట్ చేశాడు. అసలు నాకు ఏ అధికారమో లేదని హేళన చేశాడు. దీనంతటికి కారణం ఎవరు? నేను. నా చేతికంతనమే నన్ను ఇలా నడి రోడ్లో నిలబెట్టింది. ఇలా ఇంకెంతకాలం? ఇంకోసారి ఇలా జరగడానికి వీల్లేదు. ఆఫీస్లో ఏ ఒక్కరూ నన్ను క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. నాకు ఎదురు సమాధానం చెప్పడానికి కూడా వీల్లేదు. అలా జరగాలంటే వాడు చెప్పినట్టు నాకంటూ అధికారం రావాలి, చెక్ పవర్స్ ఉండాలి. అప్పుడే ఇక్కడ నేను తలెత్తుకుని బ్రతకగలను. ఇప్పుడేం చేయాలి? వీణా, వీణా, ఏమైంది శ్రీ? ఒకసారి వీణాని పిలవండి. పిలవడానికి ఇంటికి ఎక్కడ వచ్చిందని అల్లుడు? ఏం జరిగింది శ్రీ? చాలా స్టాక్ కావాలని ఒక ఆఫర్ వస్తే ఆ డీల్ని హ్యాండిల్ చేయమని అగ్రిమెంట్తో సహా రెడీ చేసుకుని వెళ్ళమని చెప్పాను. కానీ వీణ ఆ డీల్ చేయలేమని ఫోన్ చేసి చెప్పిందంట. అదేంటి అంత పెద్ద డీల్ ఎందుకు క్యాన్సిల్ చేసింది? నాకు కూడా తెలీదు డాడ్. ఆ మాత్రం చేతగా అన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళడం దేనికంట? నా మొహం మండా. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, వీణకి ఏం తెలీదు, తనను ఆఫీస్కి పంపడం వేస్ట్ అని. మీరే వినలేదు. ఇప్పుడు చూడండి, ఇదిలాగే కంటిన్యూ అయితే కంపెనీ మొత్తం మూసుకోవాల్సిందే. వీణ ఎందుకు ఇలా చేసింది? ఇప్పుడు వీణ వస్తే ఏం జరుగుతుందో ఏంటో. వీణా, హే వీణ, డీల్ ఎలా మిస్ అయింది? సారీ బావ గారు. నేను సారీ అడగట్లేదు వీణ, డీల్ ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందో చెప్పమంటున్నాను. తనేం చెప్తుందన్నయ్య, ఇది కంప్లీట్గా వీణా చేతగంతనం. అలాంటప్పుడు ఇంట్లో కూర్చుని అంట్లు తోముకుంటూ ఇంటి పని వంట పని చేసుకుంటే సరిపోయేది కదా అల్లుడు. నేను చెప్పేది కూడా అదే అత్తయ్య, మొగుడుగా నా మాట వింటే కదా. వీణ అడుగుతుంది నిన్నే వీణ. నువ్వేంటి వేద మౌనంగా ఉన్నావు? ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు కదా.
అను, నేనేమన్నా కూడా ఇంట్లో ఎవరికీ నచ్చదు కదా. తప్పు చేసింది నువ్వు, శ్రీ అడుగుతుంది నిన్ను. సమాధానం చెప్పాల్సింది కూడా నువ్వే. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడతాను? అసలేం జరిగిందో చెప్పు వీణా. ఏం చెప్పమంటావు అత్తయ్య? చెప్పినా వినే పరిస్థితుల్లో ఉంటే కదా వీళ్ళు. చెప్పడానికి ఏమీ లేదు. తప్పంతా నాదే అని రేపటి నుంచి ఇంట్లో కూర్చో. చేసినంత వరకు చాలు గాని. ఇంతే అత్తయ్య, వీళ్ళకి తెలిసింది ఇదే. అక్కడేం జరిగింది అనేది మాత్రం వీళ్ళకు అనవసరం. డీల్ ఓకే కావాలంటే స్టాక్ కావాలి, స్టాక్ కావాలంటే డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టాలంటే పవర్స్ ఉండాలి. అలాంటి పవర్స్ ఆఫీస్లో నాకేం లేనప్పుడు నేనేం చేయను? కనీసం నాకు చెక్ పవర్స్ కూడా లేవని ఆఫీస్లో అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఇంక నన్ను ఏం చేయమంటారు? అలాంటప్పుడు శ్రీకి గానీ నాకు గానీ ఫోన్ చేయాలి కదమ్మా. ఒకసారి మీ ఫోన్ చెక్ చేసుకోండి మావయ్య. నా నుంచి మీ ఫోన్కి ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చుంటాయో చూడండి. కనీసం శ్రీకన్నా ఫోన్ చేయాలి కదా. బావగారికి కూడా ఫోన్ చేశాను. ఆఖరికి సరస్వతి అత్తయ్యకి కూడా ఫోన్ చేశాను. ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. అలాంటప్పుడు నేనేం చేయను? వేరే అర్జెంట్ మీటింగ్లో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. అలాంటప్పుడు నేనేం తప్పు చేశానని బావగారు నన్ను ఇలా దోషిలా నిలబెట్టారు? అంత పెద్ద ఆర్డర్ మిస్ కాకూడదని నేను ఎంతో మదన పడ్డాను. కానీ ఏం ప్రయోజనం? చేతులు కట్టేసి ఆఫీస్లో కూర్చోపెట్టి పనులు చేయమంటే ఎలా కుదురుతుంది బావగారు? వేద, రిషి, ఇంకెవరైనా కానివ్వండి, నా ప్లేస్లో ఉంటే ఇదే కదా పరిస్థితి. పక్షిని పంజరంలో బంధించి ఎగరాలంటే ఎలా బావగారు? ఆఫీస్లో ఏ అధికారమూ లేకుండా తను మాత్రం ఏం చేస్తుందండి? అవునులే పార్వతి, ఇందులో తన తప్పేమీ లేదు. వీణ ఆఫీస్కి వెళ్ళడానికి ఒప్పుకుని తప్పు చేసింది నేను. అలాగని ఇప్పుడు ఆఫీస్లో అధికారాలిచ్చి సింహాసనం మీద కూర్చోబెడతారా ఏంటి? నా మొహం మండా. బాగా గుర్తు చేసావు అత్తయ్య. మొన్ననే అమ్మతో దీని గురించి మాట్లాడాలని అనుకున్నాను. వర్క్ బిజీలో ఉండి మర్చిపోయాను. ఈ విషయం గురించి రేపే అమ్మతో మాట్లాడతాను. నా మొహం మండా. అల్లుడికి ఇలా గుర్తు చేశానేంటి? మొదటి నుంచి నన్ను ఎంతగానో నమ్మిన మీరే ఆర్డర్ క్యాన్సిల్ అయిందని నిజాలు తెలుసుకోకుండా మాట అన్నారు. ఇప్పుడు నిజం తెలిసాక నాకు సపోర్ట్ చేస్తానంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నమ్మకం అన్నది ఎప్పటికీ ఒకేలా ఉండాలి బావగారు. పరిస్థితుల్ని బట్టి మారకూడదు. ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడంలో నా పాత్ర ఎంతుందో, టైంకి ఫోన్లు ఎత్తకపోయిన వాళ్ళ పాత్ర కూడా అంతే ఉంది. అంటే వాళ్ళని కూడా నన్నన్న మాటలే అంటావా పిన్ని? భర్తగా భార్య ఏదైనా తప్పు చేస్తే అది సరిదిద్దడానికి ప్రయత్నించాలి, కానీ తప్పు దొరికితే తన్ని ఇంట్లో నుంచి తరిమేయాలని చూడరు. అది భర్త లక్షణం అవునో కాదో నువ్వే ఆలోచించుకో రిషి.